చాలా సంతోషంగా ఉందండి. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున సీట్ రాకపోవడం బాధ అనిపించింది. ఆ బాధలన్నీ మర్చిపోయే విధంగా ఇది ప్రూఫ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరికీ న్యాయం చేయడంలో ఇది చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒకటి ఉదాహరణ. తప్పకుండా ఆయన నా మీద నమ్మకాన్ని పెట్టారు. తప్పకుండా ఆయన నమ్మకాన్ని ఉంచుతాను. నమ్మకాన్ని ఉంచి గెలిచి ఆంధ్రాలో కల్లా ఫస్ట్ మెజారిటీ పవన్ కళ్యాణ్ గారిదే, రెండో మెజారిటీ నాది తీసుకొని ఈ సీటు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తానండి. అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజధాని ప్రాంతం కావడంతో మహాయోధులు యుద్ధండులు ఉంటున్నారు. మీరు కొత్తగా రాజకీయాలకు సంబంధించి కొత్త పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కదా, వారిని ఎలా ఎదుర్కొంటారు? గుంటూరు మహానగరం అనేది మహానగరం అంటే గుంటూరు అండి. గుంటూరుని మహానగరంగా మనం తీర్చిదిద్దాం. వేరే పార్టీ వాళ్ళ దగ్గర కేవలం కొందరు నాయకులు కార్యకర్తలు తప్పించి పనిచేసే సేవకులుగా సైనికులు ఎవరు లేండి. మన జనసేన దగ్గర జన సైనికులు ఉన్నారు. జనసేనలో ఉప్పెన్లా ఉన్నారు. అంటే కొన్ని వేల మంది సైనికులు ఉన్నారు. అంటే ఎట్ట వస్తున్నారంటే 2 రోజుల నుంచి ఒక ఉప్పెన్లా వస్తున్నారు. రోజుకి 3,000-4,000 మంది ఇంటికి వచ్చి కలుస్తున్నారు. మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాపు రోజుకి 1000 పైన పార్టీ జాయినింగ్స్ కనబడుతున్నాయి. తప్పకుండా గుంటూరు 1 25,000 పైచులకు మెజార్టీ గెలిచిస్తాను. గెలిచిన తర్వాత తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తాను. ఈ బీఫామ్ నాకు ఆయన ఇచ్చారు. అట్లాగే సీట్ ఆయన గిఫ్ట్ ఇస్తాను. ఎప్పుడు మీరు నామినేషన్ ఎన్నో తారీఖు ఇస్తారు? నామినేషన్ కి ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేశారు? నామినేషన్ 5,000 మంది పైగా వచ్చే అవకాశం ఉందంటే నేను ఊహిస్తాను. ఇంకా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మైనార్టీ నాయకులు కలిసాను. అందరూ నన్ను ప్రోత్సహించారు. ఒకటే చెప్పారు, మేము వస్తాం, మేము మీతో ఉన్నాం, తప్పకుండా మేము గెలిపించుకున్నాం చెప్పారు. అన్ని కులాల వాళ్ళు ఈరోజు పొద్దు నుంచి రెల్లి కులాల వాళ్ళు వచ్చారు. వాళ్ళు చాలా అభినందించారు. ఎందుకంటే రెల్లి కులాల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన చాలా మంచి ప్రకటనలు చేశారు. దాని మీద వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు అందరూ కూడా మన జనసేన తరఫున సపోర్ట్ చేయడానికి బాగున్నారు. ఇంకా రాబోయే కాలంలో చూస్తారు మీరు, పవన్ కళ్యాణ్ గారు 99 సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు. గుంటూరు జిల్లాలో 9 సీట్లతో మనం గెలుస్తున్నాం. జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మీ అభిమానులకు కూడా ఎన్నికలు మీరు సిద్ధంగా మనం ఏ విధంగా పిలుపునిస్తారు? ఎన్నికలు సిద్ధం అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఎన్నికలకు అందరూ సిద్ధం ఉన్నారు. బీఫామ్ రాకముందు ఎన్ని వేల మంది వస్తున్నారు. బీఫామ్ వచ్చిన తర్వాత నామినేషన్ చూస్తారు. నామినేషన్లో మా గెలుపు కనపడుతుంది. జన సైనికులు ఒక ఉప్పెన్లా ఉన్నారు. జన సైనికులను చూసి అందరూ భయపడుతున్నారు. ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు జనాన్ని 500, 200, 300, 500 ఇచ్చి పిలుచుకొని అందరూ దండాలు పెడుతున్నారు. ఇక్కడ అట్లేదు సార్. నన్ను ఇంటి నుంచి బయట రాకుండా రోజు పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 11, 12 దాకా జనం వస్తున్నారు, కలుస్తున్నారు, వెళ్తున్నారు. అంటే ఫ్లోటింగ్ జరుగుతుంది. అంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ రాకుండా, వచ్చిన వాళ్ళు రాకుండా నాకు బయటికి వెళ్లే అవకాశం కనపడలేదు. ఇది జన ప్రభంజనం, జన సైనికుల ప్రభంజనం, జనసేన విజయం కాబోతుందండి. ఎన్నికల్లో జన ప్రపంచం ఏదో చూపిస్తాం, ప్రతి ఒక్కరూ జన సైనికులు మా వెంట ఉన్నారు, జనసేన పార్టీ అధినేతను ముఖ్యమంత్రి చేయటమే, అదేవిధంగా గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీ, 2వ మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారు నాకు బీఫామ్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే సీట్ను గిఫ్ట్గా నేను ఇస్తానని చెప్పేసి కూడా రెహమాన్ గారు చెప్పడం జరుగుతుంది. రానున్న రోజుల్లో గుంటూరు మహానగరంలో జనసేన జెండా ఎగరవేసి అమరావతి అసెంబ్లీలో అడుగు పెడతామంటున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. Please subscribe New Waves.